హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఈ వారం మీ అంచనాలని తలకిందులు చేయబోతున్నాయి నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ చెప్పి మీకు నామినేషన్ చేయడానికి 5 నిమిషాల సమయం ఇస్తున్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్స్లో మీ కారణాలతో అంటే మీ యొక్క పర్సనల్ కారణాలతో బలమైన రీజన్స్ చెప్పి ఒక్కొక్కరిని నామినేట్ చేసి ఆ తర్వాత షవర్ కింద కూర్చోబెట్టాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇందులో భాగంగా మొదటగా ఇమ్మాన్యుయల్ భరణిని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీజన్గా ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ, భరణి అన్న, మీరు నామినేషన్ చేయడానికి ఎక్కడో కొంచెం తడబాటుకు గురవుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, భరణి అంటే ఏంటో చూస్తారు అంటూ ఒక ఫైర్ అయితే చూపించారు. ఆ ఫైర్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఆ ఫైర్ని నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను అంటూ చెప్పాడు ఇమ్మాన్యుయల్. దీంతో భరణి మాట్లాడుతూ, అక్కడ తనూజ నాకంటే బెస్ట్ అనిపించింది కాబట్టే నేను తనూజకి ఇచ్చేశాను అంటే, అదే అన్న మీరెందుకు మీకోసం స్టాండ్ తీసుకోకూడదు అంటే, అలా కాదు, తనూజ నాకంటే బెస్ట్ అనిపించింది కాబట్టే ఆ రోజు ఆమెకు వదిలేశాను అంటే, మీరు ఆమె కోసం అంటే ఆపోజిట్ పర్సన్ కోసం ఏం చేశారో అందరికీ తెలుసు అంటూ ఇమ్మాన్యుయల్ అయితే మాట్లాడుతున్నాడు. ఇక ఆ తర్వాత రీతు దివ్యాని నామినేట్ చేస్తూ, నువ్వు అందరినీ గ్రూప్గా చేసి వేరే వారిపై వారిని ఉసిగొల్పి వారిని బాణంలాగా వదిలేస్తావు అంటే, వారేమైనా చిన్నపిల్లల రీతు, నేను చెప్తే వినడానికి అంటూ దివ్య కూడా స్ట్రాంగ్గా కౌంటర్లు వేస్తుంది రీతుకి. ఆ తర్వాత కూడా రీతు, నువ్వు ఒక్కొక్కరిని పిలిచి అది చెయ్యి ఇది చెయ్యి అంటూ వారికి క్లాస్ పీకుతూ ఉంటావు అంటే, వారు నా మాట వింటుంటే నీకేంటి రీతు, అసలుకి నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు చాలా హైపర్ అయిపోయి లీడర్ బోర్డ్ టాస్క్లో కూడా నువ్వు అంతా గేమ్ మొత్తం చెడగొట్టి డెమాన్ పవన్ బాగా ఆడుతున్నా కూడా డెమాన్ గేమ్ని కూడా పాడు చేసేసావు అంటూ దివ్య అయితే చెప్తుంది. ఆ తర్వాత గౌరవ్ సంజనాని నామినేట్ చేసి, ఎమోషనల్ డ్రామా బాగా ఎక్కువగా ఉంది, సెల్ఫిష్ ప్లేయర్, గేమ్ పరంగా అస్సలు మీరు ఏం స్ట్రాటజీస్ లేవు అంటూ సంజనాని నామినేట్ చేస్తున్నాడు గౌరవ్. దీంతో సంజన కూడా రివర్స్ అటాక్గా గట్టిగానే ఇచ్చింది. నేను నా గేమ్ ఆడటానికి వచ్చాను, కానీ నువ్వు నీ గేమ్ గురించి చూసుకో, నా గేమ్ గురించి చూడాల్సిన అవసరం లేదు అంటూ చెప్తున్నారు. సో ఇక ఆ తర్వాత కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేస్తే, నేను లీడర్ బోర్డ్ పొజిషన్లో భరణి, సంజన, దివ్య కంటే పైన ఉన్నా, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నా, మరింతగా ఇంప్రూవ్ అవుతాను, ఈ వారం నేనేంటో చూపిస్తాను అంటే, అదేదో చూపించడానికే కదా, అదేదో చూపించు, అందుకోసమే నేను నిన్ను నామినేట్ చేస్తాను అని కళ్యాణ్ అంటుంటే, చూపిస్తాను, ఈ వారం చూపిస్తాను అంటూ నిఖిల్ అయితే చెప్తున్నాడు. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.